అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. మరి ఏం సంగతి మనవాడ జోరు హుషారు మీదురు ఇలా పేసలో ఏమో ముఖంలో కలకల ఉంది. మరి ఏం సంతోషమైన మాటిన్నారు, లేకపోతే ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చిపోతుర్రు, ఏంది ఇంత ఆనందంగా ఉరు మరి? ఈ రోజు ఇక్కడ జరిగిన మహాధరణ ద్వారా మాకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం జరిగింది ఇక్కడ. అందుకే మాకు మా ఫేస్ లో ఈ కళ అంటే ఇప్పుడు మనోనేత్రం తెరుచుకున్నప్పుడు మనకు ఒక జ్ఞానం కనపడ్డప్పుడు, మన మార్గం స్పష్టంగా కనపడ్డప్పుడు, మన లక్ష్యము మన ముందు కనపడ్డప్పుడు మనకు ఒక అర్థం అయిపోతుంది. అంటే మనం ఏం పని చేయాలో ఏ పని చేయకూడదని తెలుస్తుంది. అంటే చేసేటివి ఏదో ఏ పని చేయాలో తెలుస్తుంది, ఏ పని చేయకూడదో తెలుస్తుంది. అది ఇప్పుడు మాకు ఈరోజు మాకు విశారదానంద సార్ ఇచ్చిన ఒక జ్ఞానం ద్వారా మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము ఇప్పటి నుంచి ఏ పని చేయాలి, ఎవరిని బీసీఎస్సీ సమాజం ఎవరిని గమనించాలి, ఎవరిని గమనించకూడదు. అగ్రవర్ణ పార్టీల్లో మా వాళ్ళు ఇరుకపోయి ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకొని వచ్చి మా బీసీఎస్సీ సమాజానికి మేము ఈ జేఏసీ ద్వారా ఉద్యమం ఎట్లా వ్యాపింపజేయాలి, రాబోయే కార్యక్రమాల్లో బీసీఎస్సీ జేఏసీ ద్వారా 42% రిజర్వేషన్ ఎట్లా సాధించాలి, దాని ద్వారా ఆ తర్వాత వచ్చే కార్యక్రమం చట్టసభల ద్వారా చట్టసభల్లో కూడా మాకు ఎట్లా వాటాకు మేము కల్పించుకోవాలనేది మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ మొత్తం మీద ఇందిరా పార్క్ దగ్గర ఇక త్రిమూర్తుల ముచ్చట విన్నాక నీకు జ్ఞానోదయం అయింది. మొత్తం ఎవరిని ఎడ చిక్కిన వాళ్ళని ఎడ తీసుకురావాలి, మనం ఎట్ట పోవాలనేది అర్థమైందిగా. అర్థమైంది, మంచి ముచ్చటే. కానీ మరి ఆల్రెడీ మన బీసీలు అందరూ పెద్ద పెద్ద పార్టీలల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ పొయ్యి అంతా ఉన్నారు. మరి మీరు పోయి పిలిస్తే పిల్లగాళ్ళు మీరేమో జర చదువుకోను నట్టు కొడుతుంది అటు ఇటు, జర ఉద్యమం చేస్తాటు అటు ఇటు ఉన్నట్టుంది. మీరు పిలిస్తే అంత పెద్ద 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 నాయకులు వస్తారే గమ్మతుంది. వస్తారు. అంటే ఇప్పుడు నేనేమంటే నా ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే కోడింగ్ రాయడం వచ్చు నాకు. అంటే ఏ తప్పు జరిగితే అంటే నేను కోడింగ్ రాసే క్రమంలో నాకు ప్రోగ్రామ్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏ బగ్ ఫిక్స్ చేయాలనేది నాకు విషయం తెలుసు. అంటే నేను బగ్ ఫిక్సర్ని. అంటే ఒక తప్పు జరిగితే దాని తప్పు ఫిక్స్ చేయడానికి మాకు తెలుసు. అంటే ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయంటే ప్రధాన పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంది, బీజేపీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది. దాంట్లో ఆ తప్పుల్లో మా వాళ్ళు ఇరుకపోయి ఉన్నారు మనోళ్ళు. సరే వాళ్ళకి చెప్పాలి కదా, మనం చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి పెళ్లికి కార్డు వస్తాడా రాడా చూడంగానే. పెళ్లికి కార్డే కాదు, వాళ్ళు సరిగా వినకపోతే వాళ్ళ దంచుడే అది కూడా ఉంది.